వాస్తు రమేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకు నమస్కారం అండి. నేను గత 20 సంవత్సరాల నుంచి సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ వాస్తులో పరిశోధనలు చేస్తున్నానండి. నా పరిశోధనలో భాగంగా నేను తెలుసుకున్నటువంటి వాస్తు గురించి అవగాహన కల్పించడం కోసం ఈ వాస్తు రమేష్ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టడం జరిగిందండి. ఈ వీడియోలో వాస్తు ప్రకారం పూజ గది ఏ దిక్కులో ఉండాలి, ఏ దిక్కులో ఉండకూడదు అనే అంశం గురించి తెలుసుకుందామండి. మీరు స్క్రీన్ పైన స్కెచ్ కానీ పరిశీలించినట్లయితే మీకు అవగాహన వస్తుందండి. పైన ఉత్తరం, కింద వైపు దక్షిణం దిక్కు, కుడివైపున తూర్పు, ఎడమవైపున పడమర దిక్కులు కనిపిస్తున్నవి. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం 4 మూలలు కూడా మీకు కనిపిస్తున్నామండి. జాగ్రత్తగా పరిశీలించండి. ముందుగానండి, పూజ గది అనేది వాస్తు ప్రకారం సరైన దిక్కులో కానీ ఉన్నట్లయితే వారి ఇంట్లో చక్కగా మానసిక ప్రశాంతత బాగుంటుందండి. అదేవిధంగా వారి యొక్క కార్యక్రమాల్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ విజయాలు సాధిస్తూ అభివృద్ధిలో ఉంటారండి. ఒకవేళ పూజ గది అనేది కానీ వ్యతిరేక దిక్కులో కానీ, అంటే వ్యతిరేక దిశలో కానీ ఉన్నట్లయితే వారు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుందండి. ధన నష్టం కానివ్వండి, ఇంట్లో మానసికంగా ప్రశాంతత అనేది ఉండదండి. అలాగే వారి యొక్క డైలీ కార్యక్రమాల్లో కూడా అనేక చికాకులకు గురవుతూ ఉంటారండి. కాబట్టి పూజ గది అనేది సరైన దిశలో కానీ ఉన్నట్లయితే దేవుని యొక్క అనుగ్రహంతో కార్యక్రమాల్లో విజయం సాధిస్తారండి. పూజ గది ఏ దిక్కులో ఉండాలో తెలుసుకునే ముందు పూజ చేసేటప్పుడు మనం ఏ దిశలో కూర్చోవాలో తెలుసుకోవాలండి. ఎవరైతే పూజ చేస్తారో వారు తూర్పు వైపుగా ముఖం ఉండేటట్టు చూసుకొని కూర్చోవాలండి, లేదా ఉత్తరం వైపుగా కూర్చోవాలండి. మనం పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా ముఖం ఉండాలి, లేదా ఉత్తరం వైపు ఉండాలండి. ఈ విధంగా కూర్చొని పూజ చేస్తేనే పూజకు ఫలితం అనేది ఉంటుందండి. దేవుని యొక్క అనుగ్రహం కూడా ఉంటుందండి ఆ గృహస్థుల పైన. మీరు స్క్రీన్ పైన ప్లాన్ గమనించినట్లయితే పూజ గది అనేది తూర్పు మధ్య భాగంలో చూపించడం జరిగిందండి. అంటే హాల్లో వంటగదికి మధ్యలో వస్తుందండి పూజ గది అనేది. జాగ్రత్తగా పరిశీలించండి. పూర్వకాలం పూజ గది ఈశాన్యంలో ఇచ్చేవారండి. పూర్వకాలం ఇళ్ళు అనేవి ఎక్కువ పెద్ద స్థలాల్లో ఉండేవి కాబట్టి గదులు కూడా పెద్దగా ఉండేవి. ఈశాన్యంలో పూజ గది ఇచ్చినా ఎలాంటి దోషం ఉండేది కాదండి. ఈ మధ్యకాలంలో ఆధునిక యుగంలో ఇల్లు యొక్క నిర్మాణం కూడా స్థలాలు తగ్గటం వలన, అంటే 200 గజాలు 150 గజాల్లో ఇల్లు నిర్మించడం వలన గదుల యొక్క నిర్మాణం కూడా తగ్గిందండి. చిన్న గదులు అవ్వటం వలన, ఈశాన్యంలో పూజ గది ఇవ్వటం వలన దోషం అవుతుందండి. కాబట్టి హాలుకి కిచెన్కి మధ్య భాగంలో, అంటే ఇంటికి తూర్పు మధ్య భాగంలో పూజ గది ఇవ్వటం వలన మంచిదండి. ఆ యొక్క స్థానం అనేది తూర్పు ముఖంగా మనం కూర్చొని పూజ చేస్తాం కాబట్టి చాలా ఉత్తమం అండి. చాలా శ్రేష్టమైనదండి ఆ స్థానం అనేది. పూజ గదికి చాలా ఉత్తమమైన స్థానం. ఆ విధంగా పూజ గది ఏర్పాటు చేసుకొని పూజ చేసినట్లయితే దేవుని యొక్క అనుగ్రహం కూడా బాగా ఉండి ఆ గృహస్థులపైన వారు ధనాభివృద్ధి కానివ్వండి, వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వారి యొక్క పిల్లలకు కూడా చక్కగా చదువుల్లో అభివృద్ధి చెందుతూ ఉంటారండి. ఆ విధంగా పూజ గది ఏర్పాటు చేసుకున్నప్పుడు పూజ గదికి ద్వారం అనేది ఖచ్చితంగా ఉండాలండి. అంటే గడపతో కూడిన ద్వారానికి 2 రెక్కలు ఉండే విధంగా డోర్లు ఏర్పాటు చేసుకోవాలండి. అలాగే తూర్పు వైపున వెంటిలేటర్ అనేది ఉండాలండి ఖచ్చితంగా. సూర్యకిరణాలు పూజ గదిలో పడేటట్లు చూసుకోవడం చాలా శ్రేయస్కరం అండి. ఇప్పుడు పూజ గది ఎక్కడ ఉండకూడదో తెలుసుకుందామండి. ఈ మధ్యకాలంలో ఇల్లు పరిశీలించినప్పుడు చాలామంది కిచెన్లో షింక్ పక్కన పూజా మందిరం అనేది ఏర్పాటు చేసుకుంటున్నారండి. కిచెన్ అంటే ఆగ్నేయంలో ఉంటుందండి. ఆగ్నేయంలో పూజా మందిరం ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా పెద్ద దోషం అండి. అక్కడ పూజా మందిరం ఏర్పాటు చేసుకొని పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు రాకపోగా వ్యతిరేక ఫలితాలు అనేది రావడం జరుగుతుందండి. కాబట్టి కిచెన్లో ఆగ్నేయం గదిలో ఎలాంటి సందర్భంలో కూడా పూజ అనేది చేయకూడదండి. అలాగే బెడ్రూమ్లో కూడా పూజ అనేది చేయకూడదండి. బెడ్రూమ్లో అనేది వాటి యొక్క పర్పస్ వేరండి. బెడ్రూమ్లో మందిరం ఏర్పాటు చేసుకొని పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి రావండి, వ్యతిరేక ఫలితాలు రావడం జరుగుతుందండి. పూజకి ఉత్తమమైన స్థానం తూర్పు మధ్య భాగం అండి. కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములండి.